బైబిల్లో రాయబడిన మాట, ముసలి వాని ఎదుట లేచి వాని ముఖమును గౌరవించటమే యెహోవాకు భయపడటం. మీ తాతయ్యోళ్ళు ఇంటికి వచ్చారు, తల్లులారా పిల్లలకి నేర్పండి. రే, తాతయ్య వచ్చాడు, వెళ్ళి తలుపుది. నాన్న వచ్చాడు, తలుపుది. ఈ గ్లాసుడు మంచినీళ్ళి. నాన్న వచ్చాడు, డ్యూటీ నుంచి వచ్చాడు, ఈ చెమ్ము నీళ్ళి. ఇది నేర్పండి. అట్లా కాకుండా ఏం ఆయన కాళ్ళు లేవా, ఏం ఆయనకి చేతులు లేవా, ఆయన ముంచుకోలేడా, ఎట్లాంటి మాటలు పిల్లలకి నేర్పకండి. మీరు నేర్చుకోకండి. మీ పిల్లలు మీ దగ్గర నేర్చుకుంటారు. ఒకవేళ మీరు డ్యూటీలకి వెళ్ళని వాళ్ళు ఇంట్లో ఉండే తల్లులైతే ఒక తండ్రిగా చెప్తున్నాను, భర్త డ్యూటీ నుంచి రావటం, ఆ వెహికల్ శబ్దం వినపడటంతో చెమ్ము నీళ్లు పట్టుకొని వాకిట్లో ఎదుర్కోండి. అయ్యా మంచినీళ్ళు తాగండి, అది చూస్తాను. నేను చూసారా, రేపు ఆ పిల్లలకు పెండ్లైన తర్వాత కూడా భర్తను ఎట్లా గౌరవించాలో అది నేర్చుకుంటారు. భర్త డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా నువ్వు కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎట్లా ఊపుకుంటా ముంచుకొని తాగు. నువ్వు ముంచుకొని తాగంటే రేపు కూతురు ఏమంటుందో తెలుసా, రే ముంచుకొని తాగరా. అరే, ఇట్లాంటి అలవాటు మా కూతురికి ఎట్లా వచ్చింది? అప్పుడు నువ్వు జుట్టు బిక్కుంటావు. అప్పుడు నేనే అక్కడుంటే, అయ్యా మా అమ్మాయి ఎందుకు ఎట్ట అయిపోయింది నాకు అర్థం కాలేదయ్యా, మా అమ్మాయి ఇట్లా అందట భర్తను పట్టుకొని నాకు అర్థం కాలేదయ్యా అంటే, నేను కనుక అక్కడుంటే ఏమంటానో తెలుసా, ఇది నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. ఒక భక్తుడు అంటాడు, సకల విధములైన పాపములకు పుట్టినిల్లు గర్వం, సకల విధములైన పవిత్రతలకు పుట్టినిల్లు వినయ విధేయతలు. వినండి మాట, వినయ విధేయతలు ఉంటే సైతాను గడాలను పట్టుకోడు. తల్లి మీ దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కొని, బుద్ధి లేని ఆయన పుస్తకాలతో ఆడుకోవాల్సింది, చదువుకోవాల్సింది ఫోన్తో ఆడుకుంటే లాక్కుంది. ఏంటి, ఆ అమ్మాయి మంచిది కాదు, చర్చికే రావచ్చు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయితో నువ్వు తిరగొద్దు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ స్నేహం వద్దు అని తల్లి చెప్పింది. తల్లి చెప్పిన తర్వాత కూడా నువ్వు కావాలని ఆ అమ్మాయితోనే స్నేహం చేసావనుకో, సైతాన్ గడు నీ భుజం మీద చేసి, మై బిలవ్డ్ డాటర్, నా ప్రియమైన కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక ఆడికి నువ్వు కుమార్తె అయిన తర్వాత అచ్చం దెయ్యం లక్షణాలే నీలో కనపడతాయి. సైతాన్ గడు ఎవరిని పట్టుకుంటాడంటే అవిధేయులను పట్టుకుంటాడు. అందుకని తల్లులారా, అయ్యలారా, జీవితంలో ఏమి సంపాదించకపోయినా దేవుని దగ్గర విధేయత నేర్చుకోండి. విధేయత ఒక్కటి ఉంటే అన్నీ మీకున్నట్టే లెక్క.